అందరికీ మరణత. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి, నా అడుగులు స్థిరపరచెను. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 2వ వచనం. హీ లిఫ్టెడ్ మీ, హీ సెట్ మై ఫీట్ ఆన్ ఎ రాక్ అండ్ గేవ్ మీ అ ఫర్మ్ ప్లేస్ టు స్టాండ్. సామ్స్ చాప్టర్ 40 2nd verse. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు ఎల్లప్పుడూ మనల్ని పైకి ఎత్తేవాడే కానీ క్రింద పడేసేవాడు కాదండి. మనల్ని కాపాడుటకే ఇష్టపడతారు. ఈ లోకములో ఎవరైనా నిస్వార్థముగా మన మంచిని, మన ఎదుగుదలను, మన సంతోషాన్ని కోరుకునేవారు ఎవరైనా ఉన్నారంటే అది కేవలము యేసయ్య మాత్రమేనండి. ఈరోజు దావీదు భక్తుడు రాస్తున్న ఈ కీర్తనలో అంటున్నారు, నాశనకరమైన గుంటలో నుండియు, జిగటగల దొంగ ఊబిలో నుండియు ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి, నా అడుగులు స్థిరపరచెను అని వ్రాయబడి ఉన్నది. నీవు ఈరోజు బహుశా అనారోగ్యమని భయంకరమైన గుంటలో పడిపోయావేమో, దానిలో నుండి పైకి రాలేని స్థితిలో ఉన్నావేమో. ఆర్థిక బాధలు, అప్పులు అనే దొంగ ఊబి రోజు రోజుకు నిన్ను ముంచివేస్తున్నదేమో. పాపపు ఊబిలో నుండి రాలేని వ్యక్తిగా, చెడు అలవాట్లు విడిచిపెట్టలేని వ్యక్తిగా ఉన్నావేమో. కుటుంబ సంబంధమైన ప్రేమ లేక, అనురాగము లేక ఒంటరివై ఈ రోజున నీవు జీవిస్తున్నావేమో. అపవాది క్రియల చేత బంధింపబడి ఉన్నావేమో. దానిలో నుండి దేవుడు నిన్ను పైకి రప్పిస్తానని వాగ్దానము చేస్తున్నారండి. ఆ బాధల్లో నుండి, ఆ కృంగుదలలో నుండి నిన్ను పైకి ఎత్తడం మాత్రమే కాదు, కానీ స్థిరమైన బండ మీద ఆయన నిన్ను నిలవబెడతారు అని వాక్యములో మనం చూస్తున్నామండి. అది ఎలాంటి గుంట అంటే నాశనకరమైనది అని వ్రాయబడి ఉన్నది. నాశనకరమైనది అంటే మనము ఈ లోకంలో చూసినట్లయితే ఎన్నో రకాలైన గుంటలు మనము చూస్తూ ఉంటామండి. ఇప్పుడు కొన్ని గుంటలు మనము చూద్దాము. మనము చూసినట్లయితే డిప్రెషన్ అనే గుంట, నాశనకరమైన గుంటలు. డిప్రెషన్ మనిషిని కృంగతీస్తుంది. అప్పులు వారిని అవమానాల పాలు చేస్తున్నాయి. భయంకరమైన వ్యాధులు, రోగాలు వారికి జీవితంపైనే ఆశలు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా పాపము అనే గుంటలో పడిన వారు పైకి లేవలేకపోతున్నారు. యుగ యుగములు అపవాది వారిని ఆ గుంటలోనే ఉంచేస్తున్నాడండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఈరోజు ఎటువంటి గుంటలో పడి ఉన్నావు? ఎటువంటి దొంగ ఊబిలో ఉండి పైకి లేవలేకపోయినను దేవుడు నిన్ను లేవనెత్తువాడు. ఆయన మాత్రమే మీకు సహాయకుడు అని జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకము వైపు ఆశగా చూడకు. ఎవరు కూడా నీ సమస్యను తీర్చేవారు లేరండి. నీ బాధ నుండి నిన్ను విడిపించేవారు ఎవ్వరూ లేరు. ఎవరు నాకు సహాయము చేస్తారు? ఎవరు ఈ గుంటలో నుండి నన్ను లేవనెత్తుతారు అని కృంగిపోకు. ఎందుకంటే వారు కూడా మనలాంటి మనుషులు మాత్రమే కాబట్టి దేవుని వైపే చూడవలసిన వారమై ఉన్నాము. ఆయనే నిన్ను స్థిరమైన స్థలములో నిలవబెడతారు. దేవుడు నిన్ను నిలబెడతాడు. ఇప్పటికైనా దేవుని దగ్గరికి మనం వెళ్ళవలసిన వారమై ఉన్నామండి. దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. నీకు బహుశా గర్వము వల్ల నువ్వు దేవుని దగ్గరికి రాలేకపోతున్నావేమో. గర్వమును విడిచి, ఆ చెడుతనమును విడిచి, అహంకారమైన మనసును తీసివేసుకుని దేవునికి మొరపెట్టు. తండ్రి, నా కుటుంబాన్ని రక్షించు, నాకున్న అనారోగ్యము బాగు చేయి. ప్రభువా, నా అప్పుల బాధ నుండి నన్ను విడిపించయా. నా బిడ్డలకు మారు మనసు కలగచేయాలని దేవునికి మొరపెట్టు. దేవుడు ఆ గుంటలో నుండి నిన్ను, ఆ భయంకరమైన ఊబిలో నుండి కాపాడుతారు, విడిపిస్తారు, రక్షిస్తారు, మీకు సహాయము చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ నాతో కలిసి ఏకీభవించండి. మహాశక్తి సంపూర్ణుడైన మా దేవా,
కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన ప్రశస్తమైన నామంను బట్టి మీకు కోట్లాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మారని దేవుడవు, మార్పు లేని దేవుడవు, యథార్థవంతుడవు, న్యాయవంతుడవు, నీతిమంతుడవు ప్రభువా, నీకు స్తోత్రములు తండ్రి. మీరిచ్చిన ఈ యొక్క గొప్ప వాక్యమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దాన్ని బట్టి యేసయ్యా, మీరు చూపించిన కృపను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ యొక్క సమయములో ప్రభా, ఎందరైతే తండ్రి బిడ్డలు శ్రమలలో, శోధనలో, ఇరుకులలో, ఇబ్బందుల్లో, కన్నీటితో ప్రభా, వేదనతో ఉండి ప్రభా మీ సన్నిధికి వచ్చి తండ్రి ఈ యొక్క వీడియో ద్వారా ప్రభా యేసయ్యా ప్రేయర్లో ఏకీభవిస్తూ ప్రార్థన చేస్తున్నారో ప్రభా, వారి యొక్క ప్రార్థనను ఆలకించమని వేడుకొంచున్నాం తండ్రి. అవును ప్రభా, నిజమే యేసయ్యా. యేసయ్యా, ఎన్నో రకాలైన శోధనలు, ఎన్నో రకాలైన సమస్యలతో ప్రభా మేము రోజు కూడా పోరాడుచున్నాము తండ్రి. మాకు శాంతి ఎక్కడ వస్తుంది? మాకు సమాధానము ఎలా కలుగుతుంది ప్రభువా? మాకు శక్తి ఎవరిస్తారు ప్రభువా? మీ అందే నా ప్రభువా మా నిరీక్షణ ప్రభువా. మా భారమంతా మీ మీద వేసి ఉన్నాము తండ్రి. ప్రభువా, ప్రార్థన చేసిన ప్రతి బిడ్డ ఏ సమస్యతో తండ్రి, ఏ ప్రాబ్లంతో ఫైట్ చేస్తున్నారో వారిని నా ప్రభువా జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబంను జ్ఞాపకం చేసుకొని ప్రభువా వారి జీవితంలో గొప్ప మేలు, గొప్ప ఆదరణ దయచేయమని యేసయ్యా ఈ యొక్క ప్రార్థనను అంగీకరించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.